Good evening, money persons. Welcome to Daily Mansion number 710, powered by Dito, which is spam-free insurance advisory platform. ఈ రోజు డైలీ మనిషిలో మార్కెట్ లో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 168 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 71,315 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 38 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 21,418 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.20% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.43% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.57% కరెక్ట్ అయింది. నెక్స్ట్ లాస్ట్ వీక్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2023-24 సప్లై ఇయర్ కి గాను ఇథనాల్ ప్రొడక్షన్ లోని షుగర్ కేన్ జ్యూస్, బీ హెవీ మొలాసిస్ ని యూజ్ చేయకూడదని చెప్పి ఆర్డర్ ని పాస్ చేయడం జరిగింది కదా. గవర్నమెంట్ ఈ ఆర్డర్ పాస్ చేయడానికి రీజన్ ఏంటంటే మన కంట్రీలోని షుగర్ ప్రైస్లు పెరగకుండా కంట్రోల్ చేయడానికి అని చెప్పి గవర్నమెంట్ ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. బట్ ఇథనాల్ ప్రొడక్షన్ కి షుగర్ కేన్ జ్యూస్ అండ్ బీ హెవీ మొలాసిస్ ని ఒకవేళ యూజ్ చేయకపోయినట్లయితే దానివల్ల షుగర్ కంపెనీస్ ఆపర్చునిటీని కోల్పోయేటువంటి అవకాశం ఉన్నది కదా. అండ్ అంతేకాకుండా మోస్ట్ ఆఫ్ ది షుగర్ కంపెనీస్ ఈ ఇథనాల్ ప్రొడక్షన్ రిలేటెడ్ గా వాళ్ళ కెపాసిటీస్ ని కూడా బాగానే బిల్డ్ చేసుకోవడం జరిగింది. సో దాంతోనే అప్డేట్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది షుగర్ స్టాక్స్ లోని మనం ప్రెషర్ చూసాం. అండ్ అలాగే ఈ షుగర్ కంపెనీస్ కి ఇథనాల్ ప్రొడక్షన్ లో భాగంగా ఇంజనీరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ప్రాజ్ ఇండస్ట్రీ స్టాక్ లో కూడా మనకి ప్రెషర్ కనపడింది. సో గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ డెసిషన్ వలన షుగర్ కంపెనీస్ నష్టపోతాయి కాబట్టి ఈ షుగర్ కంపెనీస్ అన్ని కూడా గవర్నమెంట్ ని మీట్ అయ్యి వాళ్ళకి వచ్చినటువంటి ప్రాబ్లమ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీంతో ఈ వీకెండ్ లోని మన ఫుడ్ మినిస్ట్రీ ప్రీవియస్ గా ఇచ్చినటువంటి ఆర్డర్ ని రివైజ్ చేస్తూ ఈ 2023-24 సప్లై ఇయర్ కి గాను ఇథనాల్ ప్రొడక్షన్ లోని షుగర్ కేన్ జ్యూస్ అండ్ బీ హెవీ మొలాసిస్ ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి రివైజ్డ్ ఆర్డర్ ని రిలీజ్ చేశారు. కాకపోతే ఇక్కడ ఒక క్యాప్ నైతే విధించడం జరిగింది. ఈ 2023-24 సప్లై ఇయర్ కి గాను 17 lakh టన్స్ ఆఫ్ షుగర్ ని ఇథనాల్ ప్రొడక్షన్ లో భాగంగా డైవర్షన్ చేసుకోవచ్చని, బట్ ఈ లిమిట్ కి రీచ్ అయినట్లయితే దాన్ని ఆఫ్ చేయాలని చెప్పి ఆర్డర్ అయితే రిలీజ్ చేశారు. ఆల్రెడీ ఈ ఇయర్ లోని 6 lakh టన్స్ ఆఫ్ షుగర్ ని ఇథనాల్ ప్రొడక్షన్ కోసం అని చెప్పి డైవర్ట్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ ఏదైతే గ్యాప్ ఉందో అంతవరకు కూడా వీళ్ళు డైవర్షన్ చేసుకునేటువంటి వెసులుబాటు అయితే కలిగించడం జరిగింది. సో ఇది షుగర్ కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లోని మనకి మోస్ట్ ఆఫ్ ది షుగర్ స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ అలాగే ఈ కంపెనీస్ కి ఇంజనీరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ప్రాజ్ ఇండస్ట్రీ స్టాక్ కూడా నియర్లీ 5% పెరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఐఆర్సీటీసీ స్టాక్ 11% పైన పెరిగింది కదా. ఈ స్టాక్ లో ఒక్కసారి ఇంత మూమెంటం కనపడేసరికి కొంతమంది మన సబ్స్క్రైబర్స్ ఈ ఐఆర్సీటీసీ స్టాక్ ఎందుకు ఇంతలా పెరిగిందని అడుగుతున్నారు. ఈ రోజు స్టాక్ పెరగడానికి స్పెషల్ రీజన్స్ అంటూ ఏం లేవు. ఈ ఐఆర్సీటీసీ వాళ్ళ దగ్గర నుంచి లాస్ట్ వీక్ లో అయితే ఒక అప్డేట్ వచ్చింది. దాన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. నాన్ రైల్వేలోని వీళ్ళ క్యాటరింగ్ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేస్తున్నట్లుగా వీళ్ళు లాస్ట్ వీక్ లో అనౌన్స్ చేశారు. ఆ టైంలో స్టాక్ లో కూడా మనం కొంత పాజిటివ్ మూమెంటం చూసాం. కానీ ఈ రోజు పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి స్పెషల్ రీజన్ అంటూ లేదు. కాకపోతే లాస్ట్ 1 month గా చూసినట్లయితే ఐఆర్సీటీసీ స్టాక్ లో అయితే మనకి కొంత పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. దీనికి రీజన్ ఏంటంటే మీకు గుర్తున్నట్లయితే లాస్ట్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఆర్సీటీసీ వాళ్ళకి ఏవైతే రెవెన్యూస్ వస్తున్నాయో ఆ రెవెన్యూస్ లోని షేరింగ్ గవర్నమెంట్ కూడా తీసుకుంటుందని చెప్పి అనౌన్స్ చేయడంతో అప్పటి వరకు మంచి ర్యాలీ కొనసాగుతున్నటువంటి ఐఆర్సీటీసీ స్టాక్ లో బాగా ప్రెషర్ కనపడింది. దాని తర్వాత గవర్నమెంట్ ఆ డిసిషన్ వెనక్కి తీసుకున్నా కూడా షేర్ హోల్డర్స్ లోని గవర్నమెంట్ అగైన్ ఇటువంటి డిసిషన్ తీసుకున్నట్లయితే ఐఆర్సీటీసీకి ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి భయంతోనే అక్కడి నుంచి స్టాక్ లో మనకి పెద్దగా పాజిటివ్ మూమెంటం కనపడలేదు. కానీ అక్కడి నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వేస్ లోని స్ట్రాంగ్ గా ఇన్ఫ్రాని బిల్డ్ చేసుకుంటూ రావడమే కాకుండా రైల్వే రిలేటెడ్ గా వేరియస్ ప్రాజెక్ట్స్ అవి తీసుకొస్తుండడం వలన లాస్ట్ 1 year లో మనం చూసినట్లయితే రైల్వే పిఎస్యూ స్టాక్స్ అయినటువంటి ఆర్వీఎన్ఎల్, ఐఆర్ఎఫ్సి అండ్ అలాగే ఇర్కాన్ స్టాక్స్ లోనైతే 100% పైన ర్యాలీ చూసాం. బట్ కానీ ఐఆర్సీటీసీ స్టాక్ లో మాత్రం లాస్ట్ 1 year లో పెద్దగా మూమెంటం అనేది కనపడలేదు. సో ఈ రైల్వే స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగిన ఐఆర్సీటీసీ స్టాక్ లోని పెద్దగా మూమెంటం కనపడకపోవడంతోనే నాకు తెలిసి లాస్ట్ 1 month లోని ఈ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడుతున్నట్టుంది. ఇది తప్ప ఐఆర్సీటీసీ స్టాక్ ఇప్పుడు సడన్ గా పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి వేరే స్పెషల్ రీజన్స్ అంటూ ఏమీ లేవు. నెక్స్ట్ ఈ రోజు మన యూనియన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ అయినటువంటి నితిన్ గడ్కరీ గారు కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ చేసినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. నితిన్ గడ్కరీ గారు మాట్లాడుతూ మన ఇండియాలోని డ్రైవర్లెస్ కార్స్ ని అలౌ చేయనని కామెంట్ చేసినట్లుగా. దీనికి రీజన్ ఏంటంటే ఈ డ్రైవర్లెస్ కార్స్ ని కనుక ఇండియాలోకి అలౌ చేసినట్లయితే చాలా మంది డ్రైవర్స్ వాళ్ళ జాబ్స్ కోల్పోయేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ డ్రైవర్లెస్ కార్స్ అయితే అలౌ చేయనని చెప్పి ఆయన కామెంట్ చేసినట్లుగా అయితే మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ ఈ డ్రైవర్లెస్ కార్స్ ని మన ఇండియాలోకి అలౌ చేయలేనట్లయితే ఇటువంటి కార్స్ కి టెక్నాలజీ సర్వీసెస్ ను ఆఫర్ చేసేటువంటి కేపీఐటీ రిలేటెడ్ గా అది నెగిటివ్ కదా. దాంతో ఈ రోజు సెషన్ లో కేపీఐటీ స్టాక్ లో అయితే మనం కొంత ప్రెషర్ చూసాం. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డ్రైవర్లెస్ కార్స్ మన ఇండియాకి రావాలంటే అంత తొందరగా అయితే రావు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో ఇప్పుడు డ్రైవర్లెస్ కార్స్ మన ఇండియాకి అలౌ చేయమని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల అర్జెంట్ గా కేపీఐటీ వాళ్ళ బిజినెస్ ఏమైనా కోల్పోతారా అంటే అటువంటిది ఏమీ పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని చెప్పి మేము అనుకుంటున్నాం.
బికాజ్ ఈ డ్రైవర్లెస్ కార్స్ మన ఇండియాకి అలౌ చేయాలన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ రోడ్ కండిషన్స్, ట్రాఫిక్ ఇవన్నిటికీ కూడా అడ్జస్ట్ అయ్యి అటువంటి కార్స్ మన ఇండియాకి రావడానికి చాలా సంవత్సరాలే టైం పట్టేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రెసెంట్ ఇది KPIT టెక్నాలజీస్ వాళ్ళ బిజినెస్ పైన అయితే పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోవచ్చు అని చెప్పి మేము అనుకుంటున్నాం. అండ్ వీటితో పాటు నితిన్ గడ్కరీ గారి దగ్గర నుంచి మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ కూడా వచ్చాయి. టెస్లా మన ఇండియా ఎంట్రీ గురించి కూడా అడిగిన దానికి ఆయన రెస్పాండ్ అవుతూ చైనాలో కార్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి మన ఇండియాలో ఆ టెస్లా కార్స్ ని సెల్ చేస్తామంటే మాత్రం అది యాక్సెప్ట్ చేయమని, అంటే ఈయన కామెంట్స్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టినట్లయితేనే టెస్లాని వెల్కమ్ చేస్తామని చెప్పి ఈయన కామెంట్స్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే హైడ్రోజన్ ఫ్యూయల్ గురించి కూడా ఆయన కామెంట్ చేస్తూ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ గురించి అడ్వాన్స్ టెక్నాలజీస్ ని అడాప్ట్ చేసుకోవడానికి అయితే గవర్నమెంట్ కమిట్ అయి ఉన్నదని, సో అడ్వాన్స్ టెక్నాలజీస్ ఎన్హాన్స్మెంట్ రిలేటెడ్ గా గవర్నమెంట్ అయితే స్ట్రాంగ్ గా వర్క్ చేస్తున్నట్టుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఐటీసీ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నది. ఈ ఐటీసీలోని లార్జెస్ట్ స్టేక్ హోల్డర్ అయినటువంటి బ్యాట్ అంటే బ్రిటిష్ అమెరికన్ టొబాకో వాళ్ళు ప్రెసెంట్ ఐటీసీలో నియర్లీ 29% స్టేక్ నైతే హోల్డ్ చేస్తున్నారు. సో ఈ 29% స్టేక్ లోని ఈ బ్యాట్ వాళ్ళు కొంత స్టేక్ నైతే సెల్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈ రోజు మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. దీని రిలేటెడ్ గా బ్యాట్ CEO అయినటువంటి మొరొకో గారు రీసెంట్ గా జరిగినటువంటి అనలిస్ట్ కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడుతూ ఐటీసీని స్ట్రాటజిక్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వీళ్ళకి 25% పైన స్టేక్ ఉన్నట్లయితే సరిపోతుంది. ప్రెసెంట్ అయితే ఐటీసీలో వీళ్ళకి అంతకన్నా కొంచెం ఎక్కువ స్టేకే ఉన్నదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. బట్ ఈ స్టేక్ సేల్ రిలేటెడ్ గా అయితే అతని దగ్గర నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదండి. అంతేకాకుండా ఐటీసీ స్టాక్ ఇక్కడ నుంచి కూడా బాగా పెర్ఫార్మ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. బికాజ్ ఐటీసీకి మార్కెట్ షేర్ ఉన్నది అండ్ అలాగే వాళ్ళ బిజినెస్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుందని చెప్పి షేర్ చేశారు. బట్ కాకపోతే లాస్ట్ 2 years లో చూసినట్లయితే ఐటీసీ స్టాక్ లోని మంచి రన్అప్ కనపడింది కదా. దీంతో ఐటీసీలో కొంత పార్ట్ ఆఫ్ ది స్టేక్ ని సెల్ చేయడం ద్వారా వీళ్ళకి క్యాష్ వస్తుంది కదా. సో ఆ క్యాష్ ని యూజ్ చేసుకోవడం ద్వారా ఈ బ్యాట్ వాళ్ళకు ఉన్నటువంటి డెట్ ని అయితే రెడ్యూస్ చేయడానికి వీళ్ళు చూసుకుంటున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో చూడాలి బ్యాట్ వాళ్ళు ఐటీసీలో ఏదైనా స్టేక్ సెల్ చేస్తారా లేదా అన్నది. బట్ ఈ న్యూస్ సర్క్యులేట్ అవుతుండడంతోనే ఈ రోజు సెషన్ లో ఐటీసీ స్టాక్ లోని మనకి కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఇయర్ 2023లోని ఇన్వెస్టర్స్ వెల్త్ ని డిస్ట్రాయ్ చేసినటువంటి 10 స్టాక్స్ రిలేటెడ్ గా మనీ కంట్రోల్ వాళ్ళు ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేశారు. దీనిలో మనం చూసినట్లయితే వైట్ ఆర్గానిక్ రీటైల్ అనేటువంటి స్టాక్ ఫైనాన్షియల్ ఇయర్ 23లోని ఏకంగా 95% కరెక్ట్ అయింది. 95% కరెక్ట్ అయిందంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ ఇన్వెస్టర్స్ వెల్త్ ని అయితే కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా మనం చూసినట్లయితే కర్ణావతి ఫైనాన్స్ అనేటువంటి స్టాక్ ఏకంగా 85% కరెక్ట్ అవడం జరిగింది. దీని తర్వాత భీమా సిమెంట్స్ ఇది 82% కరెక్ట్ అయింది. అండ్ వీటితో పాటు యురేకా ఇండస్ట్రీస్, శ్రీ సెక్యూరిటీస్, ఎంఆర్సి అగ్రోటెక్, బెస్ట్ లీజర్ రిసార్ట్స్, ఆల్స్టోన్ టెక్స్టైల్స్, డెసిలియాన్ ఫైనాన్స్, యూనిస్టార్ మల్టీమీడియా లాంటి 10 స్టాక్స్ అయితే ఇన్వెస్టర్స్ వెల్త్ ని డిస్ట్రాయ్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ స్టాక్స్ అన్నిట్లో మీరు మోస్ట్ కామన్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కంపెనీస్ లో పెద్ద నెంబర్స్ అవి ఉండవు, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ కాదు. అండ్ అంతేకాకుండా ఈ స్టాక్స్ లో ఒక్కసారి పాజిటివ్ మూమెంటం కనపడి కొంత పెరిగేసరికి చాలా మంది పాపం ఇన్వెస్టర్స్ తెలియక రీటైల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసేస్తుంటారు. దాని తర్వాత ఆపరేటర్స్ ఏం చేస్తారంటే ఈ స్టాక్స్ ఒక్కసారి పెరిగిపోగానే వాళ్ళు తక్కువ రేట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, వాళ్ళు సెల్ చేయడం స్టార్ట్ చేస్తుంటారు. సో ఆపరేటర్స్ లార్జ్ స్కేల్ లో సెల్ చేస్తుండడంతో కంటిన్యూస్ గా లోవర్ సర్క్యూట్స్ అవి కొడుతున్నటువంటి ఈ స్టాక్స్ నుంచి రీటైల్ ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అవ్వలేక వాళ్ళ డబ్బుల్ని కోల్పోతుంటారు. సో అందుకనే మార్కెట్ లో ఇటువంటి స్టాక్స్ రిలేటెడ్ ఏదైతే బజ్ కనపడుతుంటుందో అటువంటి వాటికి ఇన్వెస్టర్స్ దూరంగా ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. లేదంటే మనం కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బుల్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. నెక్స్ట్ సాందూర్ మ్యాంగనీస్ అండ్ ఐరన్ ఓర్ వాళ్ళ బోర్డు ఈ 18th డిసెంబర్ రోజున అంటే ఈ రోజు మీట్ అయ్యి బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ రోజు వీళ్ళ బోర్డు మీట్ అయ్యి 5:1 బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేశారు. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ సాందూర్ మ్యాంగనీస్ అండ్ ఐరన్ ఓర్ 1 స్టాక్ ఉంటుందో వాళ్ళకి మరొక 5 స్టాక్స్ బోనస్ రూపంలో రాబోతున్నాయి. అంటే టోటల్ ఒక స్టాక్ 6 స్టాక్స్ అవబోతుంది. సో వీళ్ళు ఏ రేషియోలో అయితే బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేశారో అదే రేషియోలోని ఈ బోనస్ ఇష్యూ తర్వాత స్టాక్ ప్రైస్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది. వీళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సిమెన్స్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి వీళ్ళ ఎనర్జీ బిజినెస్ ని సెపరేట్ ఎంటిటీగా డీమర్జ్ చేయడానికి ఏవైతే పొటెన్షియల్ స్టెప్స్ ఉన్నాయో వాటిని ఎవాల్యుయేట్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు ఈ డీమర్జర్ కోసం అని చెప్పి ఒక సబ్సిడరీ కంపెనీని కూడా ఇన్కార్పొరేట్ చేయడానికి వీళ్ళ బోర్డు అయితే అప్రూవ్ చేసింది. సో దీని రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ స్లమ్ అయిన ముంబైలో ఉన్నటువంటి ధారావిని అదానీ గ్రూప్ వాళ్ళు రీడెవలప్ చేయబోతున్నారు కదా. దీని గురించి చాలా మందికి ఐడియా ఉండే ఉండొచ్చు. నో ఈ ధారావి రీడెవలప్మెంట్ కోసం అని చెప్పి ఇక్కడ డిజిటల్ ట్విన్ మ్యాపింగ్ టెక్నాలజీని ప్రొవైడ్ చేయడానికి గాను జెనిసిస్ ఇంటర్నేషనల్ వాళ్ళకి ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ఆర్డర్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 22 crores. అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు 9 months లోని కంప్లీట్ చేయవలసి ఉన్నది. నో ఈ ధారావి రీడెవలప్
రీడెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా వీళ్ళు ఆర్డర్ ను విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జెనిసిస్ ఇంటర్నేషనల్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ముంబై మన ఇండియాకి బిజినెస్ క్యాపిటల్ అండ్ అలాగే ఇది చాలా బిజియెస్ట్ సిటీ కూడా. సో ఇప్పుడు సిటీని ఎక్స్పాండ్ చేయడానికి అయితే చాలా రోజుల నుంచి మహారాష్ట్ర గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగా ముందు వీళ్ళు నవీ ముంబైని అయితే డెవలప్ చేయడం జరిగింది. ఈ నవీ ముంబై బాగా ఎక్స్టెండ్ చేసిన తర్వాత థర్డ్ ముంబైని డెవలప్ చేయడానికి కూడా మహారాష్ట్ర గవర్నమెంట్ ప్లాన్ చేయడం జరిగింది. ఈ థర్డ్ ముంబై డెవలప్మెంట్ లో భాగంగా ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ దగ్గర నుంచి క్లియరెన్స్ కూడా వచ్చినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ థర్డ్ ముంబై ఏదైతే ఉందో ఇది నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అరౌండ్ లో డెవలప్ చేయడానికి అయితే గవర్నమెంట్ ప్రపోజ్ చేసినట్లుగా కూడా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్ షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ ఇక్కడ థర్డ్ ముంబైని డెవలప్ చేయాలనుకున్నట్లయితే ఈ మహారాష్ట్ర బేస్డ్ ఇన్ఫ్రా కంపెనీస్ కి వీటి రిలేటెడ్ గా ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో ఈ అప్డేట్ మహారాష్ట్ర బేస్డ్ ఇన్ఫ్రా కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనకి రిలయన్స్ ఇన్ఫ్రా అండ్ అలాగే జే కార్ప్ ఈ రెండు స్టాక్స్ లో కూడా పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఏ కంపెనీస్ ఆర్డర్స్ అయితే విన్ అవుతాయో ఆ అన్ని కంపెనీస్ కి కూడా ఇది పాజిటివ్ కాబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్ఎస్సీని ఐపీఓకి తీసుకురావడానికి చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు కదా. దీనిలో భాగంగా ఎన్ఎస్సీ వాళ్ళు సెబీని అప్రోచ్ అవడం కూడా జరిగింది. వీళ్ళు ఐపీఓకి తీసుకురావడానికి సెబీ కొన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలని చెప్పి వీళ్ళని ఆదేశించినట్లుగా ఈ రోజు సిఎన్బిసి వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఎన్ఎస్సీ వాళ్ళు ఫస్ట్ వాళ్ళ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే స్ట్రెంథెన్ చేసుకోవాలని అండ్ అంతేకాకుండా అట్లీస్ట్ 1 year పాటు ఎటువంటి గ్లిచెస్ రాకుండా చూసుకోవాలని చెప్పి కూడా సెబీ ఆదేశించినట్లుగా వీటితో పాటుగా వీళ్ళ కార్పొరేట్ గవర్నెన్స్ స్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేసుకోవడంతో పాటు వీళ్ళ లీగల్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా క్లియర్ చేసుకోవాలని చెప్పి సెబీ వీళ్ళని ఆదేశించినట్లుగా వీళ్ళు చెప్తున్నారు. సెబీ దగ్గర నుంచి ఇటువంటి కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలని వీళ్ళకి ఆదేశాలు వచ్చాయి కదా. సో ఇవన్నీ ఫుల్ఫిల్ చేసి ఎన్ఎస్సీ ఐపీఓ రావడానికి అయితే మరికొంత టైం పట్టేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో స్పైస్జెట్ స్టాక్ నియర్లీ 20% పెరిగింది కదా. మీకు గుర్తున్నట్లయితే ఈ స్పైస్జెట్ వాళ్ళు రీసెంట్ గానే ఫండ్ రైజ్ కూడా అనౌన్స్ చేశారు. ఈ ఫండ్ రైజ్ ఏదైతే చేస్తున్నారో అది వీళ్ళ బిజినెస్ రివైవల్ ప్లాన్ లో భాగంగా రైజ్ చేస్తున్నట్టుగా మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. ఈ రోజు స్టాక్ ఇంతలా పెరగడానికి రీజన్ ఏంటంటే ఈ స్పైస్జెట్ వాళ్ళు వాడియా గ్రూప్ కి చెందినటువంటి గో ఎయిర్లైన్స్ ని అక్వైర్ చేయడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. ఈ గో ఫస్ట్ ని అక్వైర్ చేయడానికి బిడ్డింగ్ డేట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కూడా వీళ్ళు రిక్వెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. దాంతో పాటుగా ఈ గో ఫస్ట్ రిలేటెడ్ గా స్పైస్జెట్ వాళ్ళు మరికొంతమంది ఇన్వెస్టర్స్ ని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో గో ఫస్ట్ ఎయిర్లైన్స్ ని బిడ్డింగ్ ప్రాసెస్ ద్వారా అక్వైర్ చేసి ఈ గో ఫస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ అండ్ వీళ్ళ రూట్ స్లాట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా స్పైస్జెట్ వాళ్ళు యాడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. బట్ కానీ ఇప్పటి వరకు స్పైస్జెట్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా అయితే ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ రాలేదు. జస్ట్ ఇది సోర్సెస్ ద్వారా తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో ఈ ఎక్విజిషన్ రిలేటెడ్ గా న్యూస్ సర్క్యులేట్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో స్పైస్జెట్ స్టాక్ నియర్లీ 20% పెరిగింది. నెక్స్ట్ ఆర్యన్ప్రో వాళ్ళ కంపెనీ అయినటువంటి ఆర్యన్ప్రో ట్రాన్సిట్ వాళ్ళు విక్స్ టెక్నాలజీ వాళ్ళతోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఆర్యన్ప్రో వాళ్ళు డెవలప్ చేసినటువంటి DC-120 అండ్ MD-T10 ఈ 2 ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 2024 March 5th and 6th లండన్ లో జరగబోతున్నటువంటి ట్రాన్స్పోర్ట్ టికెటింగ్ కాన్ఫరెన్స్ లోని విక్స్ స్టాండ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ వీళ్ళు అన్వీల్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళ MD-10 ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఇది వెహికల్ ట్రాకింగ్ అండ్ డ్రైవర్ అసిస్టెన్స్ కోసం యూస్ చేసేటువంటి టాబ్లెట్ డివైస్. ఈ డివైస్ ని యూస్ చేయడం ద్వారా డ్రైవర్స్ రూట్ నావిగేట్ చేయడంతో పాటు ఆ వెహికల్ లో ట్రావెల్ చేసేటువంటి ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వేరియస్ మెసేజెస్ అవి కమ్యూనికేట్ చేయడానికి అవి కూడా యూజ్ అవుతుందని వీళ్ళు షేర్ చేయడం జరిగింది. దీంతో పాటుగా DC-120 ప్రొడక్ట్ ఏదైతే ఉందో దీన్ని ప్యాసింజర్స్ కి టికెట్స్ ఇష్యూ చేస్తుంటారు కదా. ఈ టికెట్స్ ఇష్యూ చేయడానికి ఫేర్ పేమెంట్స్ ఇవన్నిటి కోసం అని చెప్పి యూజ్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఈ పార్ట్నర్షిప్ ని ఈ రోజు అనౌన్స్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో ఆర్యన్ప్రో సొల్యూషన్స్ స్టాక్ 4% పైనే పెరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో IDFC ఫస్ట్ బ్యాంక్ స్టాక్ లోని ఒక లార్జ్ షేర్ జరిగింది. ఈ లార్జ్ షేర్ లోని 15.9 lakh షేర్స్ ఈచ్ షేర్ 90 రూపీస్ చొప్పున హ్యాండ్ చేంజ్ అవడం జరిగింది. దీనిలో బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అనేది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఎడెల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఎడెల్వైస్ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్ లోని 10 to 20% వరకు స్టేక్ ని సెల్ చేస్తున్నట్లుగా ఈ రోజు అనౌన్స్ చేశారు. ఈ స్టేక్ సేల్ ద్వారా వీళ్ళు 1500 to 2000 crores వరకు కూడా రైజ్ చేస్తామని అండ్ ఈ స్టేక్ సేల్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ 4 to 5 months లో కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఈ స్టేక్ సేల్ చేయడం ద్వారా వీళ్ళకి ఏదైతే క్యాష్ రాబోతుందో దాన్ని వీళ్ళ పైన ఉన్నటువంటి డెట్ రెడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తామని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేశారు. నెక్స్ట్ టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ ఇది టాటా పవర్ యొక్క సబ్సిడరీ కంపెనీ. వీళ్ళు సోలార్ సెల్ ప్యానల్స్ అండ్ ఫోటో వాలటిక్ ప్యానల్స్ ఇటువంటివన్నీ మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేస్తూ ఉంటారు. ఈ టాటా పవర్ సోలార్ వాళ్ళు NTPC వాళ్ళతో ఒక కాంట్రాక్ట్ సైన్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 418 crores. ఈ ప్రాజెక్ట్ కి గాను వీళ్ళు NTPC వాళ్ళకి రాజస్థాన్ జైసల్మేర్ లో ఉన్నటువంటి ప్లాంట్ కి 152 MWP కల PCR సోలార్ PV మోడల్స్ ని సప్లై చేయబోతున్నారు.
చేస్తున్నారు. ఇది టాటా పవర్ రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్ కాబట్టి ఈ రోజు సెషన్ లో టాటా పవర్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ప్రీమియం కార్ సేల్స్ అండ్ ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ల్యాండ్ మార్క్ కార్స్ వాళ్ళ దగ్గర నుంచి 2 అప్డేట్స్ వచ్చాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్ వీళ్ళకి ఎంజీ మోటార్స్ దగ్గర నుంచి ఒక LOA రావడం జరిగింది. దీనిలో భాగంగా గుజరాత్ అహ్మదాబాద్ లోని వీళ్ళు కార్ సేల్స్ అండ్ ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ ఇటువంటి సర్వీసులన్నీ ఆఫర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. దీంతో పాటుగా వీళ్ళు మర్సిడీస్ బెంజ్ వాళ్ళతో కూడా ఒక కాంట్రాక్ట్ సైన్ చేయడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు హైదరాబాద్ లోని బెంజ్ ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ వర్క్ షాప్ ని స్టార్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. దీని ద్వారా వీళ్ళు సౌత్ ఇండియన్ మార్కెట్ లో కూడా ఎంటర్ అవుతున్నాం అని చెప్పి అనౌన్స్ చేశారు. సో ఈ 2 అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో దీని ద్వారా వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ అవుతుంది కదా. సో ఇది ల్యాండ్ మార్క్ కార్స్ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతో ఈ రోజు సెషన్ లో మనం ల్యాండ్ మార్క్ కార్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాము. నెక్స్ట్ షిప్స్ వెసల్స్ అండ్ వార్ షిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రిపేర్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి మాజగాన్ షిప్ బిల్డర్స్ వాళ్ళు 9th అక్టోబర్ రోజున ఒక యూరోపియన్ క్లయింట్ తోని మల్టీపర్పస్ వెసల్స్ రిలేటెడ్ గా LOA సైన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళకి కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా 3 మల్టీపర్పస్ వెసల్స్ ని $42 మిలియన్ కి వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో మాజగాన్ షిప్ బిల్డర్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాము. నెక్స్ట్ ఎండ్ టు ఎండ్ సోలార్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి స్టెర్లింగ్ అండ్ విల్సన్ రిలేటెడ్ గా కంటిన్యూస్ గా పాజిటివ్ అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ ఈ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం కూడా చూస్తున్నాం. అండ్ ఈ స్టెర్లింగ్ అండ్ విల్సన్ లోని ప్రెసెంట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు మెజారిటీ స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ దీనిలో షాపూర్జీ పోలంజీ వాళ్ళకి కూడా స్టేక్ ఉన్నది. పోలంజీ వాళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి స్టేక్ లోని 39 lakh షేర్స్ ని మొన్న బ్లాక్ డీల్ లో సెల్ చేయడం జరిగింది. వీళ్ళు సెల్ చేయగా వీళ్ళ దగ్గర నుంచి ప్లూటస్ వెల్త్ మేనేజ్మెంట్ వాళ్ళు 25 lakh షేర్స్ ని అక్వైర్ చేశారు. సో వీళ్ళ దగ్గర నుంచి ప్లూటస్ వెల్త్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ స్టేక్ ని అక్వైర్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో కూడా మనం స్టెర్లింగ్ అండ్ విల్సన్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాము. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ లో ఈ రోజు మార్నింగ్ నుంచి ప్రెషర్ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ జీ ఎంటర్టైన్మెంట్ ని సోనీలో మర్జ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేసి చాలా కాలం అయిపోయింది కదా. ఈ మర్జర్ డెడ్ లైన్ కూడా చాలా దగ్గర పడింది. యాక్చువల్ చెప్పాలంటే ఈ మర్జర్ కి వేరియస్ ఇష్యూస్ అవి వస్తా ఉన్నాయి. ఆ ఇష్యూస్ ని వీళ్ళు సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు కానీ బట్ స్టిల్ ఇంకా NCLAT లోని ఈ మర్జర్ రిలేటెడ్ గా హీరింగ్ అది ఉన్నది. దాంతో ఇప్పుడు జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఈ మర్జర్ కి ఇంకా టైం పడుతుంది కాబట్టి ఈ మర్జర్ డెడ్ లైన్ ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి సోనీ వాళ్ళని అడగడం జరిగింది. సో ఈ మర్జర్ డెడ్ లైన్ వీళ్ళు ఎక్స్టెండ్ చేయమన్నారంటే ఇంకా టైం పడుతుందని వీళ్ళ మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే కదా. నెక్స్ట్ వేరియస్ ఎక్స్ప్లోజివ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సోలార్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ మహారాష్ట్ర నాగపూర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏదైతే ఉందో ఈ ప్లాంట్ లో వీకెండ్ లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. పాపం ఈ ఫైర్ యాక్సిడెంట్ లేకంగా 9 మంది చనిపోయినట్టుగా కంపెనీ ప్రెజెంట్ చెప్తుంది. ఈ 9 మంది చనిపోవడం హ్యూమన్ లాస్ ఏదైతే ఉందో అది తీర్చలేని లాస్. బట్ కంపెనీకి కూడా ఎంతో కొంత నష్టం ఉంటుంది కదా. అది ఎంత నష్టం అన్నది ఇంకా వీళ్ళు అనాలిసిస్ చేస్తామని అయితే చెప్తున్నారు. రీసెంట్ గా మనం చూసినట్లయితే వేరియస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ లోని ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ రిలేటెడ్ గా కంటిన్యూస్ గా న్యూస్లు అయితే వింటున్నాం. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో ఒకవేళ ఏదైనా ఎక్విప్మెంట్స్ అవి పోయాయి అనుకోండి ఫైర్ యాక్సిడెంట్ లోని దానికి ఇన్సూరెన్స్ అది ఉంటుంది, కవర్ అవుతుంది పాపం. బట్ హ్యూమన్ లాస్ ఏదైనా జరిగింది అనుకోండి వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైతే చనిపోతారో వాళ్ళ ఫ్యామిలీస్ కి అయితే అది తీరని నష్టం. సో కంపెనీస్ అయితే వీటి రిలేటెడ్ గా సేఫ్టీ మెజర్స్ స్ట్రాంగ్ గా తీసుకోవాలని కోరుకుందాం. సో ఇది సోలార్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా నెగిటివ్ అప్డేట్ కాబట్టి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనకి కొంత ప్రెషర్ కనపడింది. అండ్ వీడియో క్లోజ్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఇప్పుడు హాస్పిటల్ బిల్స్ ఎంత పెరిగిపోతున్నాయి మన అందరికీ తెలుసు కదా. ఈ టైంలో మీకు హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా ఒకవేళ ఏదైనా ఇష్యూ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లయితే మీరు ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకున్న డబ్బులన్నీ కూడా హాస్పిటల్ బిల్స్ కే కట్టేయాల్సి వస్తుంది. సో అందుకనే మన అందరి దగ్గర కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం ఇంపార్టెంట్. ఒకవేళ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా ఇప్పుడు తీసుకోవాలనుకున్నట్లయితే డీటెయిల్ మీకు కంఫర్టబుల్ టైం చూసి మీరు కాల్ బుక్ చేసుకున్నట్లయితే వాళ్ళ ఇన్సూరెన్స్ అడ్వైజర్ మీకు కాల్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తారు. అండ్ వీళ్ళ సర్వీసెస్ తెలుగులో కూడా ఆఫర్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఇప్పటివరకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే వెంటనే డీటెయిల్ కాల్ బుక్ చేసుకోండి. లింక్స్ అయితే కింద కామెంట్ సెక్షన్ లో అండ్ అలాగే డిస్క్రిప్షన్ లో ఉంచుతాను. అండ్ ఈ రోజు మేము డైలీ మనుషులు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.